అందరికీ అడ్వాన్స్ క్రిస్మస్. ఈరోజు మేము యేసు జననం గూర్చిన ఒక ప్రత్యేకమైన విషయం మీతో పంచుకోబోతున్నాం. పాత నిబంధనలు దేవుడు యేసు జననం గురించి ముందుగానే ప్రవచించాడు. ఇప్పుడు ఆ ప్రవచనాలు ఎలా నెరవేరుతాయో మనం తెలుసుకుందాం. యేసు జననం గూర్చిన ప్రవచనాలు మరియు నెరవేర్పులు. మొదటి ప్రవచనం, కన్య ద్వారా జననం. యెషయా 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే మీకు ఒక సూచన చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. కన్యక మరియ గర్భాన్న యేసు జననం నెరవేర్పు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగేను. ఇమ్మానుయేలు అను పేరునకు అర్థం భాషాంతరమున దేవుడు మనతో ఉన్నాడని అర్థం. బెత్లెహేములో యేసు జననం ప్రవచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు స్వల్పగ్రామమైనను, నా కొడుకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీళ్ళ నుండే వచ్చును. మీకా 5:2. యేసు బెత్లెహేములో జన్మించిన నెరవేర్పు. యూదయ బెత్లెహేములో యేసు జన్మించిన తర్వాత తూర్పు దేశం నుండి జ్ఞానులు యెరూషలేముకు వచ్చిరి. మత్తాయి 2:1. దావీదు వంశం ప్రవచనం. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకంగా నడుచుకొనొచ్చు కార్యములు జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును. ప్రభు అయిన యేసుక్రీస్తు దావీదు సింహాసనంకు వారసుడు. నెరవేర్పు. ఆయన సర్వోన్నతుని కుమారుడు. ప్రభు అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు సింహాసనంను అతనికి ఇచ్చును. లూకా సువార్త 1:32. 4వ ప్రవచనం, హేరోదు పిల్లల హత్య. ఇర్మియా 31వ అధ్యాయం 15వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది. రాహేలు తన పిల్లలకై ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున వారిని గూర్చి ఓదార్పు పొందనల్లకున్నది. హేరోదు చిన్నపిల్లల్ని చంపిన నెరవేర్పు. అప్పుడు హేరోదు జ్ఞానులు తనను మోసగించడాన్ని తెలుసుకొని కోపం బిగించుకొని 2 సంవత్సరాలలోపు పిల్లలందరినీ చంపెను. మత్తాయి సువార్త 2:16-18. థ్యాంక్ యూ. యోహాను మార్గం సిద్ధం చేయడం ప్రవచనం. ఆలకించండి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్యమార్గము సరళము చేయుడి. బాప్తిసం ఇచ్చు యోహాను ప్రభు మార్గం సిద్ధం చేసెను. నెరవేర్పు. ఆ దినములలో బాప్తిసం ఇచ్చేవారు బాప్తిసం ఇచ్చే యోహాను అతను యూదయ అరణ్యములలో బోధించుచు వచ్చెను. ఇదే ఆ ప్రవక్త అయిన యెషయా చెప్పినవాడు. మత్తయి సువార్త 1:3. యేసు జననం మనకు దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలియజేస్తుంది. పాత నిబంధనలో చెప్పిన ప్రతి వాగ్దానం యేసులో నెరవేరింది. ఆయన మన పాపాలకై వచ్చి మనకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు. క్రిస్మస్ మనకు దేవుని ప్రేమ ఎంత గొప్పదో దేవుడు తను చెప్పిన వాగ్దానాలని నెరవేరుస్తాడని గుర్తు చేస్తుంది. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ.